హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ ఏంటంటే చికెన్ కబాబ్ అండి. ఈ చికెన్ కబాబ్ ఈ వింటర్ సీజన్లో ఒక్కసారైనా తినాలనిపించే రెసిపీ అండి. బయట దొరికే ఎలాంటి రెడీమేడ్ మిక్స్ లేకుండా ఇంట్లో దొరికే మసాలాలు యూస్ చేసి చేసుకుంటున్నాము. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. నేను దీనికోసం వన్ కిలో చికెన్ తీసుకున్నాను. బాగా క్లీన్ చేసుకొని పెట్టుకొని ఇందులో తగినంత సాల్ట్ వేసాను. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసాను. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసాను. ఇందులోనే నేను 2 టేబుల్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం వేసాను. ఇలా వేసిన తర్వాత బాగా అన్నీ కలిపేటట్టు బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే నేను 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసాను. ఈ క్వాంటిటీకి నేను 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇలా కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ గ్రామ్ ఫ్లోర్ కూడా యాడ్ చేశాను. ఇందులో కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు కలర్ కోసము, లేదంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇవేమీ చేయలేదు, న్యాచురల్ అండి. ఇందులో ఒక ఎగ్ యాడ్ చేశాను. మీకు నచ్చకపోతే ఎల్లో స్కిప్ చేయొచ్చండి. ఇవి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ దాకా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. మీడియం ఫ్లేమ్ పైన వీటిని ఫ్రై చేసుకోవడమే. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, వేడి వేడి చికెన్ కబాబ్ అండి రెడీ అయిపోయింది. చాలా ఈజీ రెసిపీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.